సుమారు 45 కేసుల్లో నిందితుడు ఓ అంతర్రాష్ట్ర దొంగ 15 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా ఉన్నాడు. 11 మంది పోలీసుల సస్పెన్షన్ కి కూడా కారణమయ్యాడు. అతన్ని వెతకడానికి పలువురు పోలీసులు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఓ రోడ్డు ప్రమాదానికి గురై దొరికిపోయాడు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురానికి చెందిన తెలుగు మల్లెపూల నాగిరెడ్డి 18వ ఏట నుంచి ఎన్నో క్రైమ్స్ లో భాగమయ్యాడు. ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలు చేశాడు. ఆయా స్టేషన్స్ లో 45 కేసులు నమోదయ్యాయి. 2023లో వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపూర్లో పోలీసులకు చిక్కిన అనూహ్యంగా వారి నుంచి తప్పించుకున్నాడు. ఇక అనంతపురం జిల్లా విడపనకల్లు శివారు 42వ జాతీయ రహదారిలో అక్టోబర్ 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. మరో కారుని ఢీకొనడంతో అందులోని విశాఖపట్నానికి చెందిన రామ్ సుధీర్, లావణ్య దంపతులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో నాగిరెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. నాగిరెడ్డి కారులో 3 లక్షల నగదు, కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా నాగిరెడ్డి నేర చరిత్ర వెలుగులోకొచ్చింది.